ఏదో ఒక మాట అన్నాడు, ఆయన అసెంబ్లీ గేట్ దాటనకూడదు, అసెంబ్లీ నుంచి బహిష్కరించాలా, ఇలాంటి మాటలంటే ఆ రోజు మీ ప్రభుత్వాన్ని బత్రప్ చేశారేంటి? ఏం చేయనప్పుడు ఈవేళ వచ్చి మీరు నిజాయితీ పరులకు ఎందుకు మాట్లాడుతున్నారు? బాలేబాబు తప్పే కాదని అనరు. ఎవరైనా సరే మనసున్నవాడు మనిషి అన్నవాడు అసెంబ్లీలో అలాంటి వాయిస్ రాకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ మన యువకులకి దిక్సూసులా ఉండాలి. వాళ్ళు సాంప్రదాయమైన మాటలు మాట్లాడాలి, సంస్కారం నేర్పించాలి తప్ప ఇష్టానుసారం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే బాలేబాబు మాట్లాడింది తప్పే కాదని అంటలా, కానీ తప్పని మేము చెప్తున్నాం. కానీ 100 తప్పులు చేసి మిమ్మల్ని ఏ రకంగా విమర్శించాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ నిజాయితీతో తనకున్నటువంటి వనరుల్లో పేద ప్రజలను ఆదుకుంటూ ఎంతో గొప్పగా మనుషుల్లో దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా మీరు తిట్టారే. మరి అప్పుడేమైంది ఈ సంస్కారం? అప్పుడేమైంది ఈ నిజాయితీ? ఈవేళ వచ్చి తర్వాత అందులో కొంతమంది విమర్శించినటువంటి మాటలు చెప్తా. చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడు. ఆ రోజు ఎందుకు మందలించలేదు? బోరగడ్డ అనిల్ అన్నటువంటి గజ్జి కుక్కలాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ని తిట్టాడు, చంద్రబాబు నాయుడిని తిట్టాడు, మన లోకేష్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మానభంగం చేస్తాను. ఆ రోజు జైల్లో ఎందుకే లేదు? మరి నీ నిజాయితీ నిబద్ధత అప్పుడేమైంది? అలాగే పోనీ నీ మంత్రి ఒకడు రే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అన్నప్పుడు మరి నువ్వేమయ్యావు? ఆ వేళ ఈ సంస్కారం నేర్పాలి కదా నీ మంత్రులకి. నీకే సంస్కారం లేనటువంటి వ్యక్తివు నువ్వు ఒక మీటింగ్లో, ఒక పిల్లల మీటింగ్లో, కాలేజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల మీటింగ్కి వెళ్ళినప్పుడు ముగ్గురు పెళ్ళాలు, నలుగురు పెళ్ళాలు. మరి అన్న రోజు నీ సంస్కారం ఏమైంది అంటున్నా? ఈవేళ బాలే ఏదో సైకో అన్నాడంట. నిజంగా సంస్కారం లేని వాళ్ళందరూ సైకోలే. మరి మీకు అప్పుడు సంస్కారం లేవు కదా. ఈవేళ సర్టిఫికేట్ బాలేబాబుకు ఉందంటున్నారు కదా. ఆవేళ మీలో ఎంతమందికి సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఒరిజినల్ సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ రోజు? మరి ఆయన ప్రవర్తన అలాగే ఉండేది కదా. నీ సేనము అందరినీ విమర్శిస్తూ పిచ్చిగా మాట్లాడుతూ మన అసెంబ్లీలో ఇష్టాంరీతిగా మాట్లాడినప్పుడు మీకు సర్టిఫికేట్లు అవసరం లేదా? ఇవాళ బాలేబాబు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? సిగ్గుండి మాట్లాడాలా? ఏది ఏమైనా మనము సంస్కారయుతంగా ఉండాలి, నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలి. ఎందుకంటే మనం రాజకీయ నాయకులు, మనం సెలబ్రిటీలు, మనం ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో అన్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. మనం సమాజానికి, మన యువతకి ఏం సందేశం ఇస్తున్నాము అనేది ఉండాలి తప్ప ఇలాగా కుసంస్కారంగా ఎవరు మాట్లాడినా తప్పే. అది బాలేబాబు అయినా తప్పే, అటు మీరు మాట్లాడినా తప్పే. మీరు 100 తప్పులు చేస్తే బాలేబాబు ఏదో చిన్న తప్పు చేశాడు, దాని గురించి మీరు మాట్లాడితే బాలేబాబుని ఏదో చేశారనుకుంటున్నారు. నిజంగా బాలేబాబు ఆయన ప్రవర్తన అందరికీ తెలుసు. ఆయన కడుపులో ఏముండదు కాబట్టి వాళ్ళు బాలేబాబుని పెద్దగా పట్టించుకోలేదు మనోళ్ళు. ఎందుకంటే ఇదే పెద్దగా పట్టించుకున్నట్టయితే క్షమాపణ చెప్పాల్సిందే. కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మెంటల్ సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ కోరి ఆ తర్వాత బాలేబాబు క్షమాపణ కోరమనండి. అంటే ఈ విషయం పైన కళ్యాణ్ గారు కానీ లేదంటే నాగబాబు కానీ ఏం స్పందించలేదు, ఎందుకని? ఏమైపోయిందని స్పందించాలి? ఎందుకు స్పందించాలి? వాళ్ళ అన్నని ఏమన్నాడు? బాలేబాబు ప్రవర్తన అలాగే ఉంటుంది. ఈడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. బాలేబాబు బోళా శంకరుడు, అతను ఒక మాట వీళ్ళని ఖచ్చితంగా 100% వాళ్ళు సైకోలు కాబట్టి వీళ్ళ సైకోగాడు అన్నాడు. తప్పే ఉంది? ఆ వేళ నువ్వు సౌఖ్య పనులు చేయకుండా ఉంటే వీళ్ళ బాలేబాబు కూడా అనే ఉండేవాడు కాదేమో. ఏదేమైనా బాలేబాబు చేసిన తప్పే, దాన్ని మాత్రం సమర్థించొద్దు. మీరు మాత్రం అడగొద్దు, మేము అడుగుతాం. మేము కూటమి ప్రభుత్వం, మనం పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము అడుగుతాం. మీరు మాత్రం అడగొద్దు. ఎందుకంటే మీరు 100 తప్పులు చేశారు, బాలేబాబు ఒకే తప్పు చేశాడు. కాబట్టి దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి సర్టిఫికెట్లు కావాలంటే మీతో కూడా సర్టిఫికెట్లు తెప్పించవలసి వస్తుంది. బాలకృష్ణ అట్లా అనడం అయితే మాత్రం అది రాంగే అన్న. మనకి స్కూల్ ఎట్లానో పొలిటీషియన్స్కి సచివాలయం అనేది అట్లా అన్న, సెక్రటరేట్
మనము స్కూల్లో ఏం తప్పులు చేస్తే పెద్దలు మనకు సరిదిద్దుతారు. అలాగే వాళ్ళ సచివాలయంలో అట్లా మాట్లాడితే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇట్లా ఒక రియాక్షన్ లాగా ఇట్లాంటి మాటలు మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అయితే అసలు రాంగ్ అని చెప్పొచ్చు అనమాట. చిరంజీవి అనే వ్యక్తి ఇలాంటి విషయాలన్నిటికీ ఇదే కాదన్న, చిన్న చిన్న విషయాలు క్వారలింగ్ కూడా ఆయన చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఇట్లాంటివి నచ్చవు. ఇలాంటి వీటి వల్ల మనసు ప్రశాంతత ఉండదు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తారు. ఆయన వరకు అయితే ఆయన రియాక్ట్ అవ్వడం కరెక్టే అన్న. కానీ బాలయ్య గారు మాత్రం ఎన్నో ప్రజా సమస్యలు వదిలేసి ఇట్లాంటి విషయాన్ని ఇట్లా మాట్లాడడం అయితే మాత్రం అది కొంచెం తప్పే అన్న.